భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన బెండాలపాడు గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడం సీఎం గ్రామాన్ని సందర్శించడం విశేషంగా భావిస్తున్నారు లబ్ధిదారులు. బెండాలపాడు గ్రామం నుంచి మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం గృహప్రవేశాలకు సిద్ధమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ్ల మండలం బెండాలంపాడు అనే గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకొని గృహప్రవేశాలకు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆయన చేతుల మీదుగా మొత్తం ఈ గ్రామానికి 300 ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇప్పుడు కొన్ని బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. 27 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతుంది. ఒకసారి పూర్తయినటువంటి ఇందిరమ్మ ఇల్లు సీఎం ప్రారంభించబోయేటువంటి గృహప్రవేశ కార్యక్రమం జరగబోయే ఇల్లు ఇది. దీనికి సంబంధించి ఒకసారి ఇంటిని చూద్దాం, లబ్ధిదారులతో కూడా మాట్లాడదాం. మొత్తం 4 గదులకు సంబంధించినటువంటి ఇల్లు. బెడ్రూము, ఇదొక బెడ్రూము, తర్వాత ఇదొక బెడ్రూమ్, హాలు, కిచెన్, మొత్తం 4 గదులతో నిర్మించడం జరిగింది. ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. ఏంటి మీ పేరు ఏంటి? ఎప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది? 6 నెలల కిందట 7వ నెలలో పూర్తి అయిపోయింది. ఇల్లు 7వ నెలలో పూర్తి చేసి సీఎం సారు ఓపెనింగ్కి వస్తున్నారు మా ఇంటికి. అదండి, మీ ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి సీఎం మంత్రులు వస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. సార్లు అందరు రావటం, మా ఇల్లు అందరూ ఓపెనింగ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి మీరు 4 గదులతో ఇల్లు పూర్తి చేసుకున్నారు. గతంలో మీ ఇల్లు ఎలా ఉండేది? గతంలో మట్టి ఇంట్లో ఉండం, రేకులు గుడిసె వేసుకొని రేకులు గుడిసెలో ఉండం, మట్టి తెచ్చుకొని అలుపుకొని ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ఇల్లు కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక. కొంతమంది వలస ఆదివాసీలు, గుత్తుకోయలు కూడా ఈ చుట్టుపక్కల అడవులలో నివసిస్తుంటారు. అటువంటి ప్రాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామంలో 300 ఇళ్లకు పైగా శాంక్షన్ చేసి 27 ఇళ్ళు గృహప్రవేశానికి పూర్తి అయి సిద్ధంగా ఉన్నాయి. సీఎం మంత్రుల చేత ఈ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమం జరగబోతుంది. లబ్ధిదారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఇదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత సంవత్సరం అంటే 2024 మార్చిలో భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం మంత్రులు ప్రారంభించారు. మళ్ళీ ఇదే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశాన్ని కూడా కార్యక్రమాన్ని కూడా ఇదే జిల్లాలో నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9, భద్రాద్రి కొత్తగూడెం, బెండాలపాడు గ్రామం.